గాలిని బాగా తీసుకుంటూ వదిలే ఏరోబిక్ వ్యాయామాలు చూడబోతున్నాం. మొట్టమొదటిది కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టి అట్లా నుంచుంటాం, చేతులు చాపేస్తాం, మోకాళ్ళ మీద అట్లా బెండ్ అయ్యి చేతులను క్లోజ్ చేస్తాం, మళ్ళా పైకి లేచినప్పుడు చేతుల్ని చాపేస్తాం, వెనక్కి అట్లా వెళ్ళేసేట్టు. చేతుల మూమెంట్ ఉంటే ఛాతీ సాగటం, ఛాతీ ముడుచుకోవటం వల్ల లంగ్స్లోకి మంచిగా ప్రాణవాయు వెళుతూ ఉంటుంది, మంచిగా ప్రాణవాయు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఒక 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు కంటిన్యూస్గా చేయొచ్చు. 2-3 రోజులు అలవాటైన తర్వాత అది 40-50 సార్లు నాన్ స్టాప్గా చేయొచ్చు అన్నమాట. ఇది ఏ వయసు వారైనా చేయొచ్చు, పెద్ద కష్టం అనిపించదు. ఎంత బరువున్నా చేయొచ్చు, అన్ని రకాల సమస్యలు ఉన్నవారు చేయొచ్చు. ఎందుకంటే గాలి పీల్చుకు చేసే ఏరోబిక్ వ్యాయామాలు అందరికీ అనుకూలమైనవి. ఇక రెండో వ్యాయామం చూడబోతున్నాం. కాళ్ళు దగ్గర పెట్టి నుంచున్న తర్వాత గాలిని పీల్చుకుంటూ 2 చేతులు పైకి లేపుతాం. పైకి చేతులు వెళ్ళేసరికి చూడండి, కాలు కూడా రొమ్ము భాగం దగ్గరికి లాక్కుంటాం. ఒకసారి కుడికాలు పైకి లాగుతాం, మరోసారి ఎడమ కాలు పైకి లాగుతాం. ఇది అలవాటు అవ్వాలి కొద్దిగా. 1 రోజులో 2 రోజులు అలవాటు అయిపోతుంది. చూడండి, చేతులు అట్లా మూమెంట్ ఉండటం వల్ల ప్రాణవాయు బాగా వెళుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఇలా కాళ్ళు కదపటం, చేతులు కదపటం వల్ల కొవ్వు బాగా కరుగుతుంది, తొడల బరువు, జబ్బల బరువు బ్రహ్మాండంగా తగ్గుతుందన్నమాట. అందుకని గాలిని ఎంత బాగా తీసుకుంటారో కొవ్వు అంత బాగా కరుగుతుంది. ఇలా మీరు 40-50 సార్లు మానకుండా చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఆసనాలు చేస్తే కొంతమందికి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది, వ్యాయామాలు అస్సలు బోర్ కొట్టదు. ఇలా ఏరోబిక్ వ్యాయామాలు అయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. మూడవ రకం చూద్దాం. కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టుకున్నట్లా నుంచున్న తర్వాత నడుముని ట్విస్ట్ చేసే ఏరోబిక్ వ్యాయామం చూడండి. దగ్గర మన నడుము భాగం మీద చేతులు అట్లా పెట్టుకుని ట్విస్ట్ చేస్తాం, అటు ఆ మూలకి ఇటు ఈ మూలకి, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, అట్లా సున్నా చుట్టినట్టుగా నడుమును తిప్పాలి. చేతులు మూమెంట్తో స్పీడ్ వచ్చేస్తుంది మనకి. బాగా నడుమంతా మెడంతా కూడా అట్లా బాగా ట్విస్ట్ చేయటం వల్ల చాలా మంచిది. కానీ గాలి పీల్చుకోవాలి, గాలి బాగా వదలాలి, మనసు దాని మీద ఉండాలి, అప్పుడే ఫలితం బాగా వస్తుంది. ఇక లాస్ట్ 4వ ఏరోబిక్ వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం. ఈసారి కుడికాలు ముందు పెట్టాం, ఎడంకాలు వెనక్కి పెట్టాం. అలా బెండ ఏదో ఆంజనేయుడి పోజులాగా అట్లా పెట్టి వంగిన తర్వాత మోకాలు చూడండి, వెనక్కి వెళ్ళిన కాలు నేల కాంతుంది, మళ్ళీ ఆ కాలు ముందుకి, ముందున్న కాలు వెనక్కి వెళుతుంది. ఇది కంటిన్యూస్గా ఆ రకంగా చేయవలసి ఉంటుంది. లేచేటప్పుడు గాలి పీల్చుకుంటాం, కిందకు వంగేటప్పుడు గాలి వదులుతాం. ఇది మాత్రం మరవకూడదు. శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ మనం అలా చేస్తే చక్కటి ఫలితం వస్తుందన్నమాట. ఇలా 30-40 సార్లు చేశారంటే తొడలకి, పిక్కలకి, సీటు భాగానికి చాలా మంచిది. ఇది పై భాగం కదలట్లేదు చూడండి, సీటు నుంచి కాళ్ళ భాగం వరకు మంచి వ్యాయామం జరుగుతున్నది. కాబట్టి ఆ భాగాల్లో కొవ్వు కరగటానికి, బరువు తగ్గటానికి మంచి మార్పుని 4వ ఏరోబిక్ వ్యాయామం అందిస్తుంది. ఇలాంటివి అసలు